పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో బీసీ ఉద్యమ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ గారితో ఉన్నాము. బంద్కు సంబంధించి ఈ నెల 18న మీరు బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కలిశారు, ఇక్కడ ఆ అధ్యక్షుని కలిశారు, ఇక్కడ వచ్చి ఇక్కడ పీసీసీ అధ్యక్షుని కలిశారు. పార్టీల వైఖరి ఎలా ఉంది బంద్కి సంబంధించి? ఇప్పటి వరకు అయితే మేము పోయినటువంటి ప్రతి పార్టీ మద్దతు తెలిపింది. బీసీలకు న్యాయమైనటువంటి డిమాండ్లు కాబట్టి మీ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అన్ని పార్టీలు ఇలా మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఇలా ముఖ్యంగా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బేషరతుగా సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులని డీసీసీ అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మా క్యాడర్ మొత్తం బంద్లో పాల్గొంటుందన్నారు. ఇక ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం ఇంతకంటే గొప్ప విషయం ఏముంది? ప్రతిపక్షంలో ఉండి మద్దతు ఇచ్చుడు వేరు, కానీ అధికారంలో ఉండి కూడా బీసీల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని బీసీల యొక్క డిమాండ్లు నెరవేరాలని ఇలా మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బంద్ ఏ విధంగా నిర్వహించబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? బంద్ మేము శాంతియుతంగా చేస్తాం, ప్రజాస్వామ్యయుతంగా చేస్తాం. ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా బంద్ చేస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బంద్ చేస్తాం. దయచేసి నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసిందంటే 18వ తారీఖు నాడు ఏ అయితే మీరు ప్రయాణాలు పెట్టుకుంటారో దయచేసి వాయిదా వేసుకోండి. ప్రయాణాలు పెట్టుకుని ఇబ్బంది పడకండి. ఏది ఉన్నా ఆ 18వ తారీఖు నాడు ఒక్కరోజు ప్రయాణాలు వాయిదా వేసుకొని బీసీ సమాజానికి, బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వండి. ఇది న్యాయపరమైన డిమాండ్. మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు, ఈవెన్ అగ్రకులాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కలిగినప్పుడు బీసీలకు ఎందుకు జరగదు? కాబట్టి బీసీలకు న్యాయం జరిగేటువంటి డిమాండ్. కాబట్టి దయచేసి రాష్ట్ర బంద్ను అందరూ ఇవాళ బంద్లో బంద్కు పాల్గొనడం ద్వారా బీసీ ఉద్యమానికి మద్దతు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి బంద్లో సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు పార్టీలకు జెండాలకు ఖచ్చితంగా పాల్గొని మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా అల్లరి మూకలు అల్లరి చేద్దామని చూస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? అట్లాంటి వాళ్ళు మావోలు కాదు. నిజమైన బీసీలు, నిజమైన ఈ తెలంగాణ బిడ్డలు, నిజమైన భారతదేశ బిడ్డలు అయితే ప్రజాస్వామ్యయుతంగా చేయాలి, శాంతియుతంగా చేయాలి. ఇప్పటి వరకు చరిత్రలో ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసిన ఉద్యమాలే సక్సెస్ అయినాయి. అరాచకంగా చేసినటువంటి ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి మేము 100% ఈ అరాచకత్వానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేయండి. రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా మాత్రమే బంద్ చేయండి తప్ప ఇంకోటి సంఘటన చేయొద్దని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సుప్రీంకోర్టులో బీసీ బిల్లుకు సంబంధించి హైకోర్టులోనే తేల్చుకోండి అంటూ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు కోర్టులు న్యాయం చేయవని మాకు మొదటి నుంచి ఉంది, కానీ కోర్టులలో కూడా కొంతమందికి భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలు పోవాలంటే న్యాయస్థానంలో కూడా మేము పోరాటం చేసినాం. గతంలో ఇందిరాసాని కేసు ఉంది, కృష్ణమూర్తి కేసు ఉంది, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక కేసు ఉంది. కాబట్టి ఆ కేసును 50% దాటొద్దు అని చెప్పింది. కాబట్టి మేము సుప్రీంకోర్టు ఆర్డర్లను ఓవర్కమ్ చేయలేదన్నది హైకోర్టు. మళ్ళీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు హైకోర్టులో తెలుసుకోమన్నది. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను హైకోర్టు ఓవర్కమ్ చేస్తాయా? కాబట్టి దీన్ని న్యాయస్థానంలో న్యాయం జరగదని తెలిసింది. మాకు ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టడమా, రాజ్యాంగాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించడం, ఈ రెండే మార్గం. దానికోసమే మేము పోరాటం చేస్తాం. అప్పటిదాకా పోరాటం చేస్తూనే ఉంటారు. తెలంగాణ ఉద్యమ తరాలో మా పోరాటం ఉంటుంది.